మౌడి పళ్ళ దార ఎక్కువ. ఇంకా మీరు చిరిగిపోయిన నోట్ ఇస్తున్నారు. మీరు దిగులు పడకండి, ఎందుకంటే అన్ని బ్యాంకుల్లోనూ చిరిగిన నోట్ ని ఎక్స్చేంజ్ చేయవచ్చు. ఆర్బీఐ చెప్తుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? నేనే కొడతాను. ఇప్పుడు నా వంతు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రెఫ్రీని ఎవరైనా ఇలా కొడతారా? రెఫరీ సార్, సారీ. వద్దు, మీరు ఆడకూడదు. ఎందుకంటే మీరు చాలా చిన్నగా ఉన్నారు. మీకేమైనా దెబ్బలు తగిలాయంటే మీరు ఏడుస్తారు. మాకేం కాదు రంగీలా, మేము తలుచుకుంటే ఈ చెట్లని కంట్రోల్ చేయగలమన్న విషయం నీకు తెలుసు. కాబట్టి మాకేమీ కాదు. మీరు మా గురించి దిగులు పడకండి. మీ గురించి మీరు దిగులు పడండి, సరేనా? అలాగా? సరే, మనం ఆడదామా? రంగీలా చెప్తుంది కూడా నిజమే. మాతో ఆడితే మీకు దెబ్బలు తగలచ్చు. మీరు ఆడాలని ఆశపడితే మీ ఇద్దరికి నేను విడిగా కోర్ట్ రెడీ చేస్తాను. అప్పుడు మీరు సేఫ్ గా ఆడుకోవచ్చు. బాయ్స్ కా బ్యాడ్మింటన్ కోర్ట్ క్రియేటో. రంగీలా, మీ తలకేమైంది? నాకేమైంది? నా తల ఇలా ఊగుతూనే ఉందేంటి? ఆగడం లేదు. మీ చేత్తో మీ తలని పట్టుకొని లోపలికి వెళ్ళండి. నాకేమైంది? కొత్త చెప్పేదన వచ్చిందా? అలా చూడు, వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు. మన గురించి అసలు ఆలోచించడం లేదు. అవును, వాళ్ళు మాత్రమే ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇక్కడేదో ప్రమాదం జరగబోతున్నట్టు వాసన వస్తోంది. ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ మనం కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు. ఈ ఇద్దరు నన్ను ఎంతగానో విసిగించారు. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా వీళ్ళు వాసన పసిగట్టేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించేస్తే చాలు. ఇక నాకు ఎటువంటి అదుపు లేకుండా ఉంటుంది. శాకాలి వార్త వింటే ఎంతో సంతోషపడతాడు. మనమే కాకుండా ఇంకా ఇక్కడ ఎవరో ఉన్నారు. ఓలా రే ఓలా, నేనే సపోలా. నువ్వెక్కడ ఏం చేస్తున్నావు? రుద్రాని పిలవమంటావా? ఎందుకలా కోపడుతున్నావు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కదా. అనవసరంగా మీ ఇద్దరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మనందరిది ఒకటే దారి. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. అక్కడేమో కాల్ సిటీలో నా అవసరం ఎవ్వరికీ లేదు. ఇకపోతే ఇక్కడేమో నాలాగే మీ అవసరం కూడా ఎవ్వరికీ లేదు. నేను గమనించాను, అక్కడ రుద్ర తన స్నేహితులతో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాడు. మీరేమో ఇలా ఒంటరిగా ఉంటున్నారు. ఇక నేను హ్యాపీ వ్యాలీ సిటీకి వెళ్ళిపోతాను. నేను అక్కడే ఉంటాను. మీలో ఎవరికైనా నాతో రావాలనుంటే ఇప్పుడే చెప్పండి. ఈ హ్యాపీ వ్యాలీ చోటు ఎక్కడుంది? హ్యాపీ వ్యాలీ అనేది చాలా సుందరమైన ప్రదేశం. మనలాంటి ఎన్నో రకాలైన జంతువులు అక్కడ ఆనందంగా సంతోషంగా గడుపుతుంటాయి. నేను విన్నదాన్ని బట్టి అక్కడ రకరకాలైన పళ్ళు దొరుకుతాయి. అది మాత్రమే కాదు, హ్యాపీ వ్యాలీలో చాక్లెట్ ఫ్లేవర్, వెనీలా, స్ట్రాబెర్రీ, పిస్తా, అలాగే టూటీ ఫ్రూటీ, అంతేకాకుండా రకరకాలైన ఫ్లేవర్స్ అన్ని దొరుకుతాయి. నిజంగానా? ఎన్ని ఫ్లేవర్స్ ఉన్న నట్స్ అక్కడ ఉన్నాయా? మేము వస్తాం.
లేదు లేదు మేము అక్కడికి రానే రావు. రుద్ర మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. దాన్ని వదిలిపెట్టి మేము అక్కడికి రాలేము. అరే ఇదంతా రుద్ర మీపై పన్నుతున్న పన్నాగం. తనకు నిజంగా మీపై ప్రేమ ఉంటే తప్పకుండా రావాలి కదా. ఒకవేళ లేకపోయినట్టయితే తను రాడు. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. రుద్రకి మా మీద నిజంగా అంత ప్రేమ ఉంటే వెతుక్కుంటూ మా దగ్గరికి వస్తాడు. మేము నీతో వస్తాం. ఊలా రే ఊలా, నేనే సపోలా. మేము రెడీగా ఉన్నాం. లెట్స్ గో. అరే ఈ జిమ్జుమ్ ఎక్కడికి వెళ్ళాయి? ఇద్దరు ఇక్కడే కదా ఆడుకుంటూ ఉన్నారు. జిమ్జుమ్ జిమ్జుమ్ మీరిద్దరు ఎక్కడున్నారు? మనం వాళ్ళిద్దరిని పట్టించుకోలేదని కోపడి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. మనం వాళ్ళ సేఫ్టీ కోసమేగా చెప్పాం. ఎక్కడికి వెళ్ళంటారు? హలో జిమ్జూమ్, బయటికి రండి. జిమ్జూమ్, త్వరగా బయటికి రండి. నేను జిమ్జూమ్ నే పిలిచాను. నువ్వెందుకని బయటకు వచ్చావు? సారీ సారీ. రుద్ర, నేను జిమ్జూమ్ ని ఎలాగైనా కనిపెట్టి తీరుతాను. జిమ్జూమ్, మా ముద్దు జిమ్జూమ్ కదూ, మీకేమైంది? బయటికి రండి. మీకు ప్రమాణం చేస్తున్నాను, ఇక మీదట అందరం కలిసి ఆడుకుందాం. వదలు, ప్లీజ్ ప్లీజ్ వదలు. అసలు ఇదేం చోటు? సపోలా, నువ్వు తీసుకువెళ్ళే చోటు చాలా అందంగా ఉంటుందని మాతో చెప్పావు. ఇక్కడ బోల్డ్ అని నట్స్ ఇంకా ఫ్రూట్స్ ఉంటాయని చెప్పావు. కానీ ఇక్కడ ఉండే చెట్లన్నీ వాడిపోయాయి, అసలు నట్సే లేవే. జిమ్జుమ్, మీరేమీ కంగారు పడిపోకండి. మిమ్మల్ని చూసి అందరూ దాక్కున్నారు. కొత్తవి ఏవైనా ఇక్కడికి వచ్చినట్టయితే అన్నీ భయంతో దాక్కుంటాయి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి ఈ అడవికి రాజుని కలిసొస్తాను. ఈ సపోలా ఎక్కడికి వెళ్తున్నట్టు? షాకాల్ చాలా సంతోషపడిపోతాడు. భలే సపోలా, అదరగొట్టేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. షాకాల్, ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకోవద్దు. కొన్నిసార్లు మనం విజయం సాధించాలంటే చిన్న చిన్నవి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. రుద్రాకి ఈ విషయం అసలు తెలీదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నారని. వాడు జిమ్జూమ్ ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తాడు, కానీ ఇక్కడి నుంచి తిరిగి సన్ సిటీకి మాత్రం వెళ్ళాడు. ఈ పని చేయడానికి నేను నా దగ్గరున్న ప్రత్యేకమైన వీరుల్ని పంపిస్తాను. వాళ్ళని ఓడించడం అనేది అంత మామూలు విషయం కాదు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్ని. పారిపో. వినండి, మీరు ఏం చేయాలంటే ఈ జిమ్జుమ్లు ఎక్కడికి వెళ్ళారు? ప్యాలెస్ మొత్తం వెతికాను. రుద్ర, మాయరా, వరుణ్, మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు? త్వరగా వచ్చి జ్యూస్ తాగండి, రండి. రంగీలా, జ్యూస్ ని తాగాలంటే మేము ముందు గ్లాస్ తీసుకోవాలి. మీరు తీసుకొని ఇవ్వడం లేదే. మీరు ఇలాగే గ్లాస్ ఇవ్వకుండా చేశారంటే మేము ఇప్పుడు తాగము. రుద్ర, జిమ్జూమ్ ని ఇప్పుడు ఎలా వెతకడం? రంగీలా, జ్యూస్ తాగేంత సమయం ఇప్పుడు లేదు. జిమ్జుమ్లు కనిపించట్లేదు, వాళ్ళని నేనే కనిపెట్టాలి. ఈ బాయ్స్ కా డిటెక్టివ్ డాగ్ ప్రకటో. జిమ్జుమ్ ని వెతుకు. ఏంటి వీళ్ళు ముగ్గురు జిమ్జుమ్ని వెతకడానికి ఒంటరిగా వెళ్తున్నారు? నేను కూడా జిమ్జుమ్లపై అనవసరంగా కోపడ్డాను. నేను వెళ్ళి వెతుకుతాను.
ఈ సపోలా మనల్ని ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. కొద్దిసేపట్లో తిరిగి వచ్చేస్తా అన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. సపోలా ఎక్కడికి వెళ్ళుంటాడు తెలియడం లేదే. ఇదేంటి కొత్త సమస్య? కరెక్ట్గా చెప్పావు. సపోలా తన నిజ స్వరూపాన్ని చూపించేది చూసావా? మనల్ని ఇరికించడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. పద, అక్కడికి వెళ్ళి దాక్కుందాం. నాకు చాలా ఆకలిగా ఉంది. అటాక్! రుద్ర, జిమ్జుమ్లు కనపడ్డారా? రంగీలా మనతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. అక్కడ ఏముంది? పారిపోండి! థాంక్ యూ రంగీలా. రుద్ర కాపాడు! నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షకాల్ని. రుద్ర, ఇప్పుడు నువ్వు అసలు ఏమీ చేయలేవు. షకాల్ మ్యాజిక్ లోంచి నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడికి వచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. షకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం సందేహపడకు. ఈ బాయ్స్ కా రోప్ క్రియేటో. వెళ్ళు, వెంటనే వెళ్ళి ఆ రంగీల కథ ముగించుకునిరా. వాడిని హిప్నటైజ్ చేసి వెళ్ళిపో. నా కళ్ళలోకి చూడు, నా కళ్ళలోకి చూడు. నేను ఎలా చూడగలను? నా తల ఊపిరి ఆగడం లేదు, నేను చూడలేకపోతున్నాను. చూడు, నా కళ్ళలోకి చూడు. ఎలా చూడమంటావు? నా తల నా కంట్రోల్లో లేదు. తలెందుకు ఊపుతున్నావు? వీణ్ణెలా నా వశం చేసుకోగలను? షకాల్ మ్యాజిక్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇలా చూడు, ఇప్పుడు చెయ్యి.
నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు నిన్ను భుజించేదా? రంగీలా సరే అని చెప్పకండి రంగీలా. సరే తినే. రంగీలా లేవండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. వరుణ్ అటు చూడు, రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రుద్ర రంగీలని కాపాడు. ఓ నో, ఆ పాము రంగీలాని హిప్నటైజ్ చేసేసిందా? రంగీలా! రుద్రా జిమ్జిమ్ త్వరగా బయటికి రండి, త్వరగా. అలా చూడు, రుద్ర వచ్చేసాడు. కాస్త ఆగు. ఒకవేళ అది సపోలా పని అయి ఉండొచ్చు కదా. మేం బయటికి రానే రా. మాకు తెలుసు నువ్వు రుద్ర కాదు, సపోలావి. మేము ఒక్కసారి నీ వల్ల పడ్డాం, మళ్ళీ మళ్ళీ పడని పడాం. జిమ్జిమ్ నిజంగా నేనే. రుద్ర త్వరగా బయటికి రండి, మన దగ్గర ఎంతో సమయం లేదు. నువ్వు సరిగ్గానే చెప్పావు రుద్రా. మీ అందరి దగ్గర ఇవాళ సమయం చాలా తక్కువగానే ఉంది. నేను మాంత్రికుని, గొప్ప మెజిషియన్ని, షాకాల్ని. రుద్ర, ఇక ఈ ఆటలు చాలు. నా క్రీచర్స్ నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు? అవి చాలా ఆకలి మీద ఉన్నాయి. ఇవాళ నువ్వు షకాల్ మ్యాజిక్ లో వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయావు. ముందు నీ సంగతి తెలుస్తాను, ఆ తర్వాత ఇక మీ తాత సంగతి తెలుస్తాను. రుద్ర, జ్ఞాపకం ఉంది కదా? ఫోకస్ అండ్ బిలీవ్. రుద్ర, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. నువ్వు తలుచుకుంటే ఏవైనా సాధించగలవు. ఫోకస్ అండ్ బిలీవ్. జుబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్. Just attack Rudra! సారీ. నువ్వు సడన్ గా మధ్యలోకి రావటం వల్లే కదా నీకు ఇలా అయింది వరుణ్. వరుణ్ కాస్త వంగు, త్వరగా. రుద్రా, అస్సలు విడిచిపెట్టే సమస్య లేదు. మన పైన చెట్టు వెళ్ళిపోయింది. రుద్ర! జిమ్జిమ్ రుద్రా, ఈసారి నువ్వు తప్పించుకున్నావు, కానీ ఇంకోసారి నువ్వు అస్సలు తప్పించుకోలేవు. రుద్ర, we are sorry. మమ్మల్ని క్షమించు. నేను సపోలా చెప్పింది నమ్మేశాం. మీరందరూ మా మీద ఎంతో ప్రేమను కురిపిస్తున్నారన్నది అర్థం చేసుకుంటాం. జిమ్జిమ్ నాకు మాట ఇవ్వండి, ఇకపై మీరిద్దరు ఎప్పుడు ఇలా చేయరని. అసలు చేయము. సరే రండి, ఇంటికి వెళ్ళి మనందరం కలిసి ఆడుకుందాం.
రంగీలా పదండి. ఓ నో, రంగీలా ఇంకా లెఫ్ట్ రైట్ మోడ్ లోనే ఉన్నారు. రుద్ర, ఇతన్ని తాతయ్యే బాగు చేయగలరు. అప్పటిదాకా ఇతను ఇలాగే ఉండని. నేను బండి కూడా సరిగ్గా నడపలేకపోతున్నా.